గణనాథుల నిమజ్జనాలను చూసేందుకు నగరవాసులు భారీగా తరలివచ్చారు. దీంతో సాగర్ పరిసర ప్రాంతాలు జనసందోహంతో నిండిపోయింది. భక్తజన సందోహం ఓవైపు డప్పుల చప్పులు, తీన్మార్ స్టెప్పులు, భక్తి కీర్తనలకు లాయబద్ధంగా అడుగులు వేసే బృందాలు ముందుకు నడుస్తుండగా బాయ్ బాయ్ గణనాథ అంటూ పూజలు అందుకుంటున్నారు బొజ్జ గణపయ్యలు. బొజ్జ గణపయ్యలకు ఈ సందర్భంగా ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు భక్తులు. హుస్సేన్ సాగర్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధులు అలేఖ్య, ప్రియాంక అందిస్తారు. నిమజ్జనోత్సవాల సందడి అసలు ఇప్పుడే మొదలైందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినా గానీ ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనోత్సవం పూర్తయిన తర్వాత గల్లీ గల్లీలో ఉన్న బొజ్జ గణపయ్యలు అన్ని కూడా ట్యాంక్ బండ్ బాటే పట్టాయి. ఇక్కడ మనం చూడొచ్చు, మొత్తం కూడా ట్యాంక్ బండ్ లో గల్లీ గల్లీ నుంచి బయలుదేరిన మన బొజ్జ ఆధ్యాత్మికత వాతావరణం నెలకొంది. అయితే ఇక్కడ భక్తులు అయితే ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేము బజరంగబలి అసోసియేషన్ గౌలీగూడ ఉస్మాన్ షాయి నుంచి వస్తున్నాము. గణనాథుని తీసుకొని ట్యాంక్ బండ్లో నిమజ్జనానికి ఇంకొక హాఫ్ అన్ అవర్లో మేము వెళ్తున్నాము. ఎంతో ఘనంగా మేము 49th ఇయర్ మా ఆర్గనైజరు చేగూరి వెంకటరమణ గారు వాళ్ళ ఫ్రెండ్స్ మాకు అందజేయడం జరిగింది. మేము ఇప్పుడు 49th ఇయర్ కంప్లీట్ చేసుకున్నాము. అలాగే మా లడ్డు బోలి 1,12,000 రూపాయలు పోయింది. ప్రతి సంవత్సరము ఎంతో గ్రాండ్గా జరుపుకుంటాము. మేము ఇంకోటి HMTV ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం. ఏంటంటే గణనాథుడు ఎంత పెద్దగా ఉండడం కాదు, గణనాథుడు చిన్నగా ఉన్నా ఫుడ్ కానీ ఇంకేదైనా పబ్లిక్కి యూజ్ అయ్యేదన్నా సర్వీస్ ఏమైనా ఉంటే చెయ్యండి. పెద్ద పెద్ద వినాయకులు కాకుండా ఇంకేదైనా చేయకండి. బజరంగ్ బలి అసోసియేషన్ మెంబర్ అందరికీ HMTV తరఫు నుంచి థ్యాంక్ యూ. మా ఒక లైవ్ తీసుకున్నట్టు ఇంకోటి ఇటువంటి గణనాథులు అందరికీ సహకరించి మంచి చెడుని చూసుకోవాలా. మా యొక్క ఆర్గనైజర్లు పెద్దోళ్ళు సీనియర్లు కానీ వెంకటరమణ బాబాయ్ కానీ కృష్ణకాంత్ కానీ దేవేందర్ గారు కానీ అందరికీ పేరున ధన్యవాదాలు చెప్తూ బజరంగ్ బలి అసోసియేషన్ తరఫు నుంచి జై బోలో గణేష్ మహారాజాకి. వచ్చే సంవత్సరం మాది 50 years ఉంది. దానికి మేము మట్టి వినాయక ప్లాన్ చేస్తున్నాము. అతి వైభవంగా చేద్దామని కోరుకుంటున్నాము. అప్పుడు మీ యొక్క HMTV లైవ్కి మేము కాల్ చేస్తాం, మీరు రండి. మా యొక్క వినాయకుడిని శోభయాత్రలు కానీ 9 రోజులు మేము చేసే కార్యక్రమాలు ప్రతిరోజు డే 1 నుంచి నవరాత్రులు అన్నదానం ఉన్నది. చూస్తున్నారు కదా, మొత్తం కూడా ఇక్కడ ఒక సందడి వాతావరణమే నెలకొంది. మొత్తం కూడా అసలైన సందడి ఇప్పుడే మొదలైంది. అందరూ కూడా తమ గణనాథులని గంగమ్మ ఒడికి చేర్చేందుకైతే అందరూ ఇక్కడ చాలా అత్యుత్సాహంతో అయితే ఇక్కడ పరుగులు అందరూ వస్తున్నారు. అందరూ కూడా వాతావరణంతో ఐక్యమత్యంతో కలిసి అయితే ఇక్కడ ఈ నిమజ్జనోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఇంకా మరింత సమాచారం ఇక్కడ నాతో పాటు ఉన్న ప్రియాంక. మొత్తానికి నగరంలోని గల్లీ గల్లీలో ఉన్న వినాయకులందరూ సాగరం వైపు అయితే వస్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు ఎన్నో సందర్భాలు నెలకొందో. అంటే వీళ్ళు చెప్తున్నారు గత 49 సంవత్సరాలుగా అయితే ఇక్కడ వీళ్ళు వినాయక మీద ప్రతిష్ఠిస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే వీళ్ళకి 50వ సంవత్సరం స్పెషల్గా నెక్స్ట్ ఇయర్ అయితే వీళ్ళు HMTV అందించిన ప్రోత్సాహం ద్వారా వీరైతే మట్టి వినాయకులు పెట్టాలని అన్నట్టుగా చెప్తున్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకులు పెట్టాలనే మెసేజ్ వీళ్ళు ఇవ్వడం జరిగింది. వీళ్ళ లడ్డు కూడా 1,00,000కు పైగా వేలంపాటకి వెళ్ళినట్టు కూడా వీళ్ళు చెప్తున్నారు. అయితే మనం చూడొచ్చు ఇక్కడ ఎంత సందడి వాతావరణంతో నెలకొందో. మొత్తానికి ఆ గణనాథుని సాగనంపడానికి అయితే ఆ డీజేస్తో సాంగ్స్తో పెట్టుకొని ఇక్కడ అంగరంగ వైభవంగా అయితే గణనాథుడికి అయితే వీడ్కోలు చెప్తున్నారు. మనతో పాటు ఇక్కడ కొంతమంది ఉన్నారు, మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నా పేరు మాణిక్ ప్రభు. మేము ఉస్మాన్ షాయిలో లాస్ట్ 49 years నుంచి గణేష్ని పెడుతున్నాం. ఎంతో గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇయర్ 50th సెలబ్రేషన్స్కి ప్లాన్ చేస్తున్నాం. గ్రాండ్గా సెలబ్రేషన్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. ఇప్పటిదాకా అంతా నార్మల్గానే పెట్టినాం, మంచిగానే అయింది. ఇప్పటిదాకా ఏది ప్రాబ్లం లేకుండా మంచిగానే వస్తున్నాం, మంచిగానే పోతున్నాం. ఇప్పుడు ఇక మా పిల్లలకి ఇచ్చేసినాం, మా పిల్లలు చేసుకుంటున్నారు. మేము ఖాళీ వచ్చి ఏదో అందరూ మట్టి వినాయకుడే పెట్టాలి అన్న విధంగా మీరు ఒక ప్రజలకైతే ఈ సందర్భంగా మీరు ఒక మంచి మెసేజ్ ఇవ్వండి. మట్టి వినాయకుడే పెట్టాలండి అందరూ. అందరు ఇక వస్తుంది. ఇక కొంచెం మట్టి వినాయకులే తయారవుతున్నాయి. కానీ ఇక అయ్యే వరకు ఇంకా కొద్దిగా టైం పడుతుంది. పెడతామండి, తప్పకుండా పెడతాం, నార్మల్గా పెడతాం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇయర్ 50 years అవుతుందండి.